హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే సేను పోతున్నాం కదా, అన్నం అయితే చేసిన అన్నం పప్పు. ఇంకా క్యారెట్ కట్టుకొని సేనుకి అయితే పోతాం ఫ్రెండ్స్. టైం అయితే 6 అయింది, ఇంకా లేట్ అయిందనమాట. ఇంకా మా ఆయన ఎప్పుడు లేట్ అయ్యలేదు అంటాడు. ఏం చేసే పోతున్నావు సేనుకి? సేనుకి ఈరోజు కత్తు వేసే పోతున్నాం ఫ్రెండ్స్. మొన్న వాన వచ్చింది కదా, వాన వచ్చినప్పుడు కత్తు వేయిందనమాట. కత్తు అంటే అది ఏమే ఒడ్డులే, ఒడ్డు వడ్డంటారా? కాదు, ఒడ్డులే అనేది సేనులకు గట్టు తెగిపోయింది వర్షం వచ్చి. మేమైతే కత్తు అంటాం ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే కత్తు వేసే పోతున్నాం సేనుకి అయితే. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేను మీ రైతు బిడ్డలు వెళ్తామని లైక్ కొట్టాను ఫ్రెండ్స్ అని చెప్పు. ఛానల్ పేరు అయితే అది కాదు ఫ్రెండ్స్. మరి అదే కదా, మనం రైతు పనే చేసేది, ఛానల్ పేరు అది కాదంటావు. కానీ వీడియోలు మాత్రం అట్లా అంటే ఎక్కువ ఉంటాయి అనమాట, సేన్లు పనివే. దానికోసం అయితే లైక్లు అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈడ ఒకసారి ఆడ పోతున్నారు, ఎక్కడ నడుస్తుంది ఒకటే. సైడ్ బ్యాగ్ లేదు. పెడితే దాంట్లో పెడితే సేనుకైతే కత్తు వేసేకి వచ్చినాం కదా ఫ్రెండ్స్. ఇక కత్తు వేసేది అయితే అయిపోయింది. ఇది పెద్ద వాన వచ్చిన దానికి కత్తు అయితే అయిపోయింది అనమాట. లేదంటే ఎండాకాలం బాగా అదేంది పొక్కులింత వేపిస్తే గట్టిగా ఉంటుంది. ఎండాకాలం వేపిస్తాంలే, ఇప్పటికి ప్రస్తుతానికి ఇంత మాత్రం ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఇట్లా వేసినాం అనమాట.
ప్రస్తుతానికి గట్టిగా ఉండాలని నీళ్ళు రాకుండా అవి దానికోసమని మొన్న అయితే చదురుగాను అట్లా చదురుగాను కాకరకాయలు కోసుకోవాలా నువ్వు కాకరకాయలు కోసుకుంటాం ఫ్రెండ్స్. కాకరకాయలు ఎండుగా ఉన్నాయి. కాకరకాయలు చూడండి. కాకరకాయలు కోసుకుంటే మన సబ్స్క్రైబర్లు మాకని పంపించండి కొన్ని అంటారు బాబు కాకరకాయలు కాకరగడ్డలుగా మరి కాకర ఈ టైంలో దొరకు ఫ్రెండ్స్ కాకరగడ్డలు అయితే ఎప్పుడంటే మనకి కొంచెం 6వ నెల కదా వర్షాలు వస్తాయి ఫస్ట్ వర్షాలు అప్పుడైతే కొంచెం చెట్లు మొలకెత్తినప్పుడు మనం గడ్డలు వేసుకుంటే పనికొస్తాయి అనమాట. ఈ టైంలో అయితే ఇంకా అన్ని ఇత్తనాలు పడతాయి కదా చేనులు. ఎవరు తినేరు ఆడ ఊకే పారేసిపోయినారు వంకలో. ఎన్ని గడ్డలు 1000 గడ్డలు ఉన్నో 2000 ఉన్నో. అప్పుడంటే ఆ వీడియో తీసి చాలా రోజులే నిన్న పెట్టినాము. అది అడుగుతున్నారు అనమాట కాకరగడ్డలు పంపించండి అని. ఈ టైంలో అయితే దొరకు ఫ్రెండ్స్. మరి ముందుకు పంపిస్తాము వచ్చే సంవత్సరం బతికింటే. ఇప్పుడు కత్తుమన్న తీసేసి కాకరగడ్డలు మా సైడ్ అయితే దొరుకుతాయి. కానీ మనము ఇవి చేనులలో పైరు ఉన్నవి అని తీసేస్తాం దొగి గడ్డలు బయటికి పారేస్తాం. ఆ గడ్డలో సన్నగా లోపల పగిలిపోయేటే కదా సగము. ఆ సగం ఉంటే కూడా అట్లే మొలకల సైజులు అవి కొంచెం ఉంటే కూడా అంత. ఇప్పుడు మరి ఎండాకాలం ఎండిపోవచ్చు కదా గడ్డ, ఎండిపోదు అది గడ్డ అట్లే ఉంటుంది లోపల. మరి వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు బాగా మొలక వస్తుంది బయటికి. విశాఖ కార్తేస్తే అటు కాకర చెట్లకి విషం పోసినట్లంట. అయిపోయా ఎర్రగా అయిపోయాడు సార్. ఇంకా మన ఎప్పటికి రాదు పంట ఏమది నన్ను చదురుగాను ముందు ఎండాకాలం వేపిస్తాం మాట సంగ. కాకరకాయలు కోసుకొని పోతాను ఫ్రెండ్స్ ఇంటికి. మరి అది కాకరకాయలు కోసేది కానీ చూపిమన్నారు కదా వీడియో. ఈరోజు అయితే కాకరకాయలు కోసుకుంటాం. సీన్లో దండిగా ఉన్నాయి. కాకరకాయలు కోసుకొని ఇంకా అన్నం తినేసి ఇంటికి అయితే పోతాం ఫ్రెండ్స్. మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చేనుకైతే పోయినాం కదా ఫ్రెండ్స్. మరిగా ఇంటికైతే వచ్చినాము. కాకరకాయలు కానీ కోసుకొచ్చినాను నేను. కాకరకాయలు అయితే ఇప్పుడైతే చేయను అనమాట. ఇంక అవన్నీ తొడాలు తీసుకోవాలి కదా, లేట్ అవుతుంది. ఆయన చూడండి నా టీ అడిగినాడు. ఏమే నువ్వు టీ ఇచ్చిన తర్వాత నాకు నిద్రే వస్తుంది. నీ సరే కదా నేను కానీ వచ్చింది. మంచం మీద ఇట్లా పడుకుంటే ఇంకా చిన్న కన్ను మూసిపోతున్నాయి. జింకలు కాయలు కాసి కాసి చాలా అయింది. చాలా అయింది కాదు, నిద్ర లేదు, సరిగలేదు. ఆడే మనం కట్టి పట్టుకుని ఉండే. ఇక మా సెల్లో చూడండి ఇక్కడ పెడితేనే పిల్లలు ఫోన్ చేసినా ఎవరు చేసినా వస్తుంది. ఇంక లేకుంటే అసలు ఫోన్ రాదు. దానికోసం అనేది మంచం మీద అట్లే సైడ్కి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇంక మా ఆయనకి టీ అయితే ఇచ్చేసి నేను ఇంకా అన్నం చేయాలా. ఏం చేయాలి అన్నం నంచుకునేకి? పప్పు ఉంది, మరి వంకాయ ఉంది, ఒకటి కాల్చి చేస్తాను. పప్పు ఉంది కదా. టీ అయితే వేడి పెట్టినా. ఇంక టీ తాగేసి ఇంక నేను అన్నము వంకాయ కారం చేస్తా. అంటే పొయ్యి మీద కాల్చి వంకాయ కారం అయితే చేస్తాను ఫ్రెండ్స్. మరి సేల్ నుంచి వచ్చినాక మాత్రం ఖచ్చితంగా టీ ఉండాలన్నమాట. నేనే నేర్పినానన్న. అబ్బా టీ చల్లిపోతుంది నువ్వు. అనేది ఇప్పుడే మీరు తాగద్దు నువ్వు. అది ఎట్లుంటుంది నేర్చుకున్నాక. ఇంక ఇప్పుడైతే మా ఆయన మరి అన్నం తినే సేనుకి అయితే పోతాడు ఫ్రెండ్స్. మరి పొట్టేలు పట్టుకొని దగ్గరే ఏడా సేనుకి లేదు, ఇడే దగ్గర ఉండదు. గడ్డి కంది సేను కాటికి పోవా? కంది సేను కాటికి ఏం లేదు, జింకలు ఏం లేవు కదా. ఇప్పుడేం లేవు మరి. కాదు పోవా అంతే. అంత దూరం ఆడిపోదు. అవునా? నడిచి దగ్గరలోనే మేపుకోసావు పొట్టేలు నాన్న. ఇడే దగ్గరలోనే మేపుతా. ఏమో అరుచుకోకుండా సైలెంట్గా ఉంది. పనుకైందా? ఈరోజు అయితే సైలెంట్గా ఉంది ఫ్రెండ్స్ పొట్టేలుగా. లేదంటే వాకిలి డోర్ ఇట్లా సౌండ్ చేస్తేనే అరుస్తుంది అనమాట. ఏమో ఇప్పటికైతే సైలెంట్గా ఉంది. మరి సరేలే అన్నం చేస్తాం. మరి బియ్యం నానబెట్టినాను అప్పుడే. అన్నం పెట్టావా లేదా? చేయండి అన్నం పెడతావా? చేయండి అన్నం పెడతావా? చేయాలి కదా అన్నం పెట్టాలంటే. మరి ఎన్ని గంటలు అయింది? ఇప్పుడు 2 అవుతుంది. 1:45.
నీకు కాకరకాయలు కోసి టైం తెలియడం లేదేమో. ఏం చేస్తావు ఇప్పుడు? పప్పు ఉంది కదా, అన్నం చేసి వంకాయ కాల్చి కొంచెం చేస్తాను నంచుకునే. పప్పు పొద్దున చేసావు కదా, వంకాయ కాలుస్తావా? పొద్దున అంతాగా వంట చేసుకుని అది రవదర వేసి ఏం తుడుచుకోకుండా పోయినాం కదా, అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి. అన్నంకైతే పెట్టినాను. వంకాయ కాలుస్తావా అట్లే గ్యాస్ మీదే? గ్యాస్ మీదే మరి, పొయ్యి అట్టేయాలి ఎప్పుడైనా. రేటు కంటిస్తాలే పొయ్యి. అట్లా నూనె లెక్క ముంచు వంకాయని. మరి వాటి పట్టుకుంటే నూనె లెక్కన ముంచుతుందేమో అనుకుంటున్నాను. కొంచెం ఇట్లా అంటించి వంకాయకి నూనె కాలిస్తే బాగా కాలుతుంది అనమాట. అవులే, ఇప్పుడు పొయ్యి మీద ఇంకా పెట్టేద్దాం. ఒకటే ఉంది అది కాక ఇంకోటి తెలియదు ఇద్దరికి. టమాటో పండ్లు వచ్చినాయి, చూసిరాపో. పోయినట్లే కానీ మాడిపోలా, మాడిపోలే కదా బాగా కాలల్లా. ఈడు గాలిలో జరుగా కొంచెం మాడిపోలే అంట. కానీ మాడుతుంది కదా మరి, పైన అది మాడిపోతుంది కదా. పెయిన్ తుప్పుడంత కాలాలను, అది ఏమంటుంది, పెయిన్ తోలంత కాలాలను. మళ్ళీ అప్పుడైతే బాగా కాలినట్లా. ఆ వంకాయ లోపలంతా ఉడుకుతుంది బాగా కాలితే, పైన అంతా ఇట్లా నల్లగా అయితే చిన్న వంట మాడిపోయినట్లే కదా కాలితే అయ్యేది. అది ఏ కరాయి పెట్టావు అప్పుడే? ఇందాక చిన్న ఉల్లిగడ్డ టమాటో పండు కట్ చేసుకున్నా. ఇవైతే ఇంకా మగ్గియాలన్నమాట. దాని వెళ్ళిపోయాయి ఏమది వంకాయ కారం కోసమా మగ్గి మరి ఇంకా తర్వాత కొంచెం ఇది కాలితే చల్లగా కాదు కదా మరి. ఇది అయితే కాలింది. ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఉల్లిగడ్డ అయితే తిరువాతకి వేస్తాను. మాడంగానే అవుతుంది. ఇంకా చిన్న ఏమైనా వర్షం వస్తే ఇంకా మరి పొట్టేలు గడ్డి లేకుండా అవుతుంది. చేస్తాను గడ్డి లేకుండా దానికి చేస్తాను. ఇంకా స్టవ్ బంద్ చేయి మరి. వంకాయ పక్కన పెట్టుకున్నాను, పక్కన పెట్టండి, చల్లగా అవుతుంది. దీంట్లోకైతే ఒక స్పూన్ నూనె వేస్తున్నా. దీంట్లో మనము ఉల్లిగడ్డ కానీ వేసుకునే అవసరం కానీ లేదు. కొంచెం వెల్లిపాయ దంచి ఇట్లా కారం అది ఇట్లా చేతితోనే బాగా మెత్తగా నలుపు వేసుకుంటే కానీ బాగుంటుంది. నేనైతే ఇంకా ఉల్లిగడ్డ వేస్తాను. కొంచెం బాగా అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, ఈ టేస్ట్ కానీ వేరే ఉంటుంది అనమాట. కొంచెం జీలకర్ర వేస్తున్నా. కాళ్ళ నూనె జీలకర్ర అయితే కొంచెం చిటిపట అన్నాక ఇంకా ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు వేస్తున్నాను. 3 కలిపి ఒకేసారి. కిందికి సగం 3 కలిపినప్పుడు ఒకటి కింద ఓ భాగం కిందకి వన్న చట్నీ దండిగా అవుతుంది. అట్లా కిందకి వేస్తే సగము. నిజంగా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి బాగా చేసుకుంటున్నారు. వాళ్ళు పెట్టాక రాదు కానీ పేరు పెట్టాక బాగా వస్తుంది. చల్లంది చేయించు వంట మాత్రం. ఇక్కడ తిప్పుడానా ఇట్లా మరి అట్లా ఏదో ఒకటి తారాతీరు చేసింటావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తారాతీయుడు అంటే ఏంది? అట్లే మరి పొరపాట్లు చేసేది, పొరపాట్లే తారాతీయుడు అనేది. అరే ఏమనుకున్నా జన చూసే వీడియో చూసే తారాతీయుడు అంటే ఏంటండి. కొంచెం ఉప్పు అయితే వేద్దాం, తొందరగా మగ్గుతుంది. మా ఆయన అంటాడు కదా తారాతీయుడు అంటాడు అని మతి పెట్టుకోవాలా, బాగా చేయాలా. కొంచెం ఉప్పు వేస్తా, తొందరగా మగ్గుతుంది. వెలిగదా మిక్సీకి వేయాలా ఇది? ఇది ఎంత మిక్సీకి వేసే అవసరం లేదు. పులి మీదను ఎల్లిపాయ అయితే దంచి చేసుకొని ఇట్లా వంకాయ పొట్టు తీసుకున్నాము. తీ కాలుతుంది ఇంకా మరి చల్లగాలే. నీ అవసరం ఎక్కువ అవుతుంది అనమాట. వంకాయ ఎంత తోలంతా తీసినావు కదా, పోయింది వంట పైనంతా తీసేసినా. ఇంకా ఇప్పుడు
ఏం దీన్ని చూస్తుంటే నాకు మెదడు ఉంటుంది చూడు ఏందన్నా మన గొర్రెదో ఎట్లాడది అట్లా కనిపిస్తుంది ఫస్ట్. బాగా కాలింది వంకాయ అంటే నాలా మాసలో తినలేదని గొర్రె మెదడు గుర్తొస్తుంది. లేదు మనమే మెదడు తినేటి ఎప్పుడు తినేటి మనం కాదంటే మటన్ లెక్క అట్లా అట్లా కనిపిస్తుంది. అట్లా పెడితే ఏడో ఫోటోలో చూసింటారు అనమాట మెదడులో. మగ్గిందే ఉల్లిగడ్డ మగ్గింది మగ్గి తొందరగా. నాలుగు కొట్టాలా ఎల్లిపాయలు చిన్న కొట్టు. నేను కొంచెమే ఉంది కాబట్టి ఇంకా మిక్సీకి ఏమి వేయడం లేదు. మిక్సీకి అవసరం లేదు, అవసరం లేదు. వంకాయ కాల్చే వంకాయ మెత్తగా పిసికితే చేతితోనే అట్లా మనం మెత్తగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఎల్లిపాయలు వేసి దీంట్లోనే ఇంకా కారం ఉప్పు వేసుకోవాలా. ఎల్లిపాయలు దాంట్లోకి వేసివే దీంట్లోనే తగినంత ఉప్పు. అప్పుడే మనం ఉల్లిగడ్డ మగ్గేటప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడైతే ఇంకొంచెం తగినంత అయితే వేసుకోవాలా. కారం 1.5 స్పూన్ వేస్తున్నా. చట్నీతోనే తింటావు ఇప్పుడు నువ్వు? చట్నీ చూస్తే ఇంకా చట్నీతోనే ఎందుకు ముగియాలా తినేది అదే అదే పప్పుతో తింటాను. పప్పు నాకు అంత తినబుద్ధి కాదనమాట. ఇంక ఇట్లా ఏం లేకుంటే తొందరగా ఏ వంట అంటే ఇంకా వంకాయ కాల్చుకొని ఇట్లా తినేసేది అనమాట. దీనికి తర్వాత కానీ పెడుతుండలేదు అప్పుడు. ఇప్పుడు కానీ ఒక్కోసారి నేను చేస్తాను కానీ తర్వాత పెట్టినా. ఇప్పుడు దాంట్లోకి వేయాలా మరి ఉల్లిగడ్డలకి? ఉల్లిగడ్డ మగ్గింది కదా దాంట్లోకి వేసుకోవాలి. ఇది ఇట్లా బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వంకాయ. సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాల్చిన వంకాయ కారం వేసుకొని తింటే, కాల్చిన వంకాయ పులుముకొని తింటే నల్లా ఉంటుంది. ఉల్లిగడ్డ కానీ బాగా మగ్గింది. టమాటో పండు ఉల్లిగడ్డ ఇంక దీంట్లో అయితే వేసేస్తాను. ఇప్పుడు వేసి తిరువాత ఉన్నట్లా అది గుర్తుందా లేదు నీకు? నాకేం తినేవాడికి అన్నీ గుర్తుంటాయి. ఎట్లా ఉల్లిగడ్డ వేసి చేసేదే మరి తినేది గుర్తుంటుందా? అంతే మరి అది టేస్ట్ ఉంటుంది అనేది గుర్తుంటుంది అంతే. ఉప్పు అయిందేం చూడి. సూపర్. తిందాపా ఇంకా అదేం కలుపుతావు అందా ఒక్క నిమిషం ఇట్లా మరి మగ్గాలా అట్లా 1 నిమిషం పెట్టేసి ఇంకా దించేస్తా. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసినా ఇంకా అన్నము వంకాయ కారం అయితే రెడీ అయింది. కాల్చిన వంకాయ కారం పెడతారా. ఈరోజు వాన వచ్చేటట్లుంది. పొట్టేలకి మేత లేకుండా చేస్తావు నువ్వు. ఇప్పుడు తొందరగా చూడు. అంత కొంచెం చేసి అన్నం నువ్వు పొద్దున కొంచెం నేను కొంచెం లేట్గా లేసినా కదా బియ్యం నాను అని అప్పుడు కోడి చేసినా. అప్పుడు వంకాయ అట్లా పొయ్యి మీద కాల్చుకొని తింటే టేస్ట్ అదరహో. వద్దంటే మామూలు అనేది వద్దనేది ఏటకి అట్లా అనేది. రుచి దొరికిందంటే నాకు పప్పు వద్దులే నాకు ఇదే అనేది. అప్పుడు అన్నం కూడా వేడి వేడి అన్నం పగలు వస్తుంది. వేడన్నం పగలు కాకేమొస్తుంది కాదు వేడి వేడి అన్నము ఏదో పద్ధతి చేస్తే ఇట్లా వేడిగా ఉంటుంది. నీకు చట్నీ చూస్తాను కొంచెం. చట్నీతో తినాలా పప్పుతో తినాలా? చట్నీ కాదు ఫ్రెండ్స్, అది వంకాయ కారం చూడండి. టైం 2 అయినట్లాయే. 2 చినకలు పడతాయంటావు. పొట్టేలు ఎప్పుడు మేపాలి నేను? నిన్న కూడా సరిగ్గా మేలా అర్ధవేసుక గడ్డి వరకు రా ఉంటే. గడ్డి లేదు. గడ్డి ఉంటేనేమి ఇంకా కలుపుతుంటేనే అంత మంచి వాసన వస్తుంది.
వంకాయ కాల్చింది. వంకాయ కాల్చింది కాదు, వంకాయలకి ఎల్లిపాయ వేసినామా. ఎల్లిపాయ పడితేనే దాని స్మెల్ వేరే. సూపర్. బాగుందా? నాకు కొద్దిగా ఏంటి కదా చట్నీ. చట్నీ వంకాయ కారం చట్నీ అని నీకు చట్నీ వస్తుంది. ఇప్పుడు తింటుంటే నీకు కూడా ఉంచేటట్లు లేదు ఇంకా. తిన. సూపర్ 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 సూపర్. మరి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.